శోభకృత నామ పుష్య బహుళ అష్టమి శనివారం ఉదయం తెరచానూరు రోడ్డులోని శ్రీనివాసపురం షిర్దీ సాయిబాబా మందిర ప్రాంగణంలో 108వ హనుమాన్ చాలీసా పారాయణం ప్రముఖ భజన మండలి భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త విశ్రాంత ఏఎస్పీ వేల్పుల గంగరాజు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంగా శ్రీనివాసపురంలోని షిర్దీ మందిర ప్రాంగణంలో 108వ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. శ్రీరాముని దూతగా, నవనిధుల ప్రదాతగా, రాముని బంటుగా, అఖండమైన బల సంపూర్ణుడిగా ఆంజనేయ స్వామి కీర్తింపబడ్డారని తెలిపారు. అటువంటి హనుమంతుని నామస్మరణ కార్యక్రమం నిర్వహించడం విశేషమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరికి చెందిన ధూపదీప నైవేద్య విశ్వ హనుమాన్ పీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ దోసపాటి గురురాజశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గురురాజశాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు బృందం 108 అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన శుభ పరిణామమని ఆయన వర్ణించారు. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వేల్పుల లక్ష్మీదేవి, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ తర్వాత ఈ రోజున 108వ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అంటే స్వామివారి యొక్క శక్తి మనందరిలో కూడా ప్రసరించాలని చెప్పని. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారిని కనుక ఒకసారి మనం తలిస్తే ఇప్పుడున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత కొత్త కష్టాలు మనకేమీ రావు అని చెప్పనేటువంటిది ప్రమాణపూర్వకంగా నిరూపించబడినటువంటిది ఎన్నో సంహితా గ్రంథాలలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవధ రామదూత కృపాసింధో మమ కార్యం సాధయ ప్రభు. దోసపాటి గురురాజారావు శర్మ వారి పాద పద్మములతో మా ఆలయం కూడా పావనమైందని మాకు భజన బృందానికి, మా భక్తులకు ఎంతో అదృష్టంగా ఆయన రావడం భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మీకు తెలుసు, ఆంజనేయ స్వామి ఎక్కడో లేడు. ఈ తిరుమల గిరులలో ఉన్నటువంటి అంజనాద్రిలో అంజనాదేవికి వాయుదేవునికి జన్మించినటువంటి మహనీయుడు, మహాపరాక్రమవంతుడు, మహాబలశాలి, మహాధీశాలి, ఆత్మజ్ఞాని అన్నీ ఉంటే కూడా ఆయన శ్రీరాముని యొక్క దాసునిగా, ఆయన యొక్క దాస భక్తి, ఆ భక్తి మార్గాన్ని అవలంబించి ఈ నవవిధ భక్తులు మీకు తెలుసు.